వెల్కమ్ బ్యాక్ అమ్మా. నెక్స్ట్ ఈరోజు ఏం చూద్దాము అంటే లీనియర్ సెర్చ్ చూద్దాం. ఓకేనా, లీనియర్ సెర్చ్ లాజిక్ చూద్దాం అండ్ దెన్ ప్రోగ్రామ్ చూద్దాం. లీనియర్ ఆర్ సీక్వెన్షియల్ సెర్చ్ మీరు ఏదైనా చెప్పినా కూడా ఒకటే. ఓకేనా, మీనింగ్ ఏమి, మీరు ఏదో ఒక ఎలిమెంట్ అనుకోవాలా, అది మీ గివెన్ అరే లిస్ట్లో ఉన్నా సరే లేకపోయినా సరే మీరు అనుకున్న ఎలిమెంట్ దాంట్లో ఫౌండా నాట్ ఫౌండా సెర్చ్ చేయాలా. ఓకేనా, మీరు అనుకుంటున్న ఎలిమెంట్ మన గివెన్ అరేలో ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేయాలా. ఓకేనా, ఓకే, ఎలా చేస్తారు? ఫస్ట్ మీరు ఏదాన్నైతే వెతకాలి అనుకుంటుంటారో సెర్చ్ చేయాలనుకుంటుంటారో దాన్నే నేను ఏమనుకుంటున్నాను అంటే కీ అనుకుంటున్నా. ఇప్పటికీ నా కీ ఎలిమెంట్ నేను 2 అని అనుకుంటున్నా. 2 అనేది గివెన్ అర్రే లిస్ట్లో ఉందా లేదా చెక్ చేయాలా. సరే చూడండి, నెక్స్ట్ నేను ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటున్నానమ్మా. దాని పేరు ఏమి అంటే ఫ్లాగ్ని 0తో ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా, జస్ట్ ఒక ఎక్స్ట్రా వేరియబుల్ ఫ్లాగ్ తీసుకున్నా. దాని పేరు ఫ్లాగే అనుకోవాల్సిన పని లేదు. ఏబిసి XYZ PQR ఏదైనా అనుకోండి. ఓకేనా, సరే ఫస్ట్ ఎలా చెక్ చేస్తారు కీ ఎలిమెంట్ అర్రే ఎలిమెంట్స్లో ఉందా లేదా అని? కంపేర్ చేయండి అర్రే ఎలిమెంట్స్తో. ఇక్కడ కీలో ఎంత ఉంది వాల్యూ? 2 అనేది 3కి ఈక్వలా? కాదు కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ 2 అనేది 12కి ఈక్వలా? కాదు. 6కి ఈక్వలా? కాదు. 2కి ఈక్వలా? ఎస్. అలా అన్ని ఎలిమెంట్స్తోనూ కంపేర్ చేస్తూ వెళ్ళండి. కంపేర్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎక్కడైనా రెండు ఈక్వల్ అయితే గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. ఎక్కడ అన్ని ఎలిమెంట్స్ అయిపోయినా సరే మ్యాచ్ జరగట్లేదు అంటే రెండు ఈక్వల్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు గివెన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని మీరు చెప్పచ్చు. ఓకేనా, ఒక్క ఎలిమెంట్ని కాదు అన్ని ఎలిమెంట్స్ని మీరు చెక్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను ఫర్ లూప్ రాసుకుంటున్నాను. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n వాల్యూ నేను ఇక్కడ 5 ఇచ్చాను. i ప్లస్ ప్లస్ ఎలా చెక్ చేస్తారు? ఇఫ్ కంపేర్ చేయాలా, కీ ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ i. ఏ అని అనకూడదు. ఏ ఆఫ్ i అంటే అట్ ఏ టైం ఒక్కొక్క ఎలిమెంట్ వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన ఎలిమెంట్తో ఇది చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయినాయి, ట్రూ అయింది. ట్రూ అయితే ఏమవుతుంది? లోపలికి ఎంటర్ అవుతుంది కదా. ఇఫ్ ట్రూ అయితేనే లోపలికి ఎంటర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నాకు 2 దొరికేసింది, అవునా? ఇంకా ఈ 20ని 1ని చెక్ చేసేది అవసరమా? అవసరం లేదు కదా. నా కీ ఎలిమెంట్ ఇక్కడెక్కడో మధ్యలోనే దొరుకుతున్నప్పుడు ఎండ్ వరకు చెక్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే లాస్ట్ ఎండ్ వరకు మీ లూప్ రిపీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఎక్కడైతే దొరికేస్తుందో అక్కడే మీరు ఈ లూప్ని టర్మినేట్ చేయండి. అంటే లూప్లోంచి కంట్రోల్ని బయటికి తీసుకుని రావాలా. ఒక లూప్లోంచి కంట్రోల్ని బయటికి తీసుకుని రావడానికి మీరు ఏం యూస్ చేస్తారు? బ్రేక్ లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, చెక్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం వాడుకుంటున్నాను? బ్రేక్ ఏం చేస్తుంది? ఎక్కడైతే నాకు మ్యాచ్ అదే నేను వెతుకుతున్న కీ ఎలిమెంట్ దొరికినప్పుడు ఇంకా ఈ ఫర్ లూప్లోంచి బయటికి వచ్చేస్తుంది. రైటే కదా. అలా రాకముందే అంటే ఇక్కడ బ్రేక్ జరగక ముందే ఒకవేళ కీ ఎలిమెంట్ దొరికితే నేను ఫ్లాగ్ వాల్యూని 1కి సెట్ చేసుకుంటున్నా. సో ఎప్పుడు మీకు ఈ ఫ్లాగ్ వాల్యూ 1 అవుతుంది? ఈ బోత్ అంటే కీ ఎలిమెంట్ నాకు గివెన్ అర్రే లిస్ట్లో ఉన్నప్పుడు లోపలికి ఎంటర్ అయ్యి ఫ్లాగ్ వాల్యూని 1 చేస్తుంది. ఒకవేళ ఎప్పటికీ అవి రెండు మ్యాచ్ కాకపోతే, రెండు ఈక్వల్ కాకపోతే ఇఫ్ లోపలికి ఎంటర్ కాదు, ఫ్లాగ్ వాల్యూ 1 కూడా కాదు. మొత్తం అర్రే ఎలిమెంట్స్ని చెక్ చేసినప్పటికీ ఎక్కడ మీకు ఇప్పుడు నా కీ ఎలిమెంట్ ఒకవేళ నేను 7 అని ఇచ్చాను అనుకోండి, 7 అనేది అర్రే లిస్ట్లో ఎక్కడ నాకు మ్యాచ్ జరగదంటే ఇఫ్ లోపలికి ఎంటర్ కాదు. ఇఫ్ లోపలికి ఎంటర్ కాకపోతే ఫ్లాగ్ వాల్యూ 1 కూడా కాదు. ఓకేనా, సో ఎప్పుడైతే ఫ్లాగ్ వాల్యూ 1 అవుతుందో అప్పుడు మాత్రమే కీ ఎలిమెంట్ ఫౌండ్ అయినట్ట. ఎప్పుడైతే ఫ్లాగ్ వాల్యూ 0 ఉంటుందో
కీ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అయినట్లు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ వరకు ట్రేస్ చేయండి. ఇక్కడికి ఫర్ లూప్ని కూడా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇఫ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ప్రింట్ఎఫ్లో గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. ఎల్స్ అంటే 1 కాకుండా ఇంకెంత ఉంటుంది? 0. నాట్ ఫౌండ్ కేస్ అది. ఫ్లాగ్ వేరియబుల్ ఏం కంపల్సరీ కాదమ్మా. ఫ్లాగ్ వేరియబుల్ లేకపోయినా కూడా ఏం చేయొచ్చు అంటే మీరు ఫౌండ్ ఆర్ నాట్ ఫౌండ్ కేస్ని చెక్ చేయొచ్చు. ట్రేస్ చేద్దామమ్మా దీన్ని. నెక్స్ట్ ఫస్ట్ ఐ వాల్యూ, నేను ఎన్ వాల్యూ ఇక్కడ 6 ఇచ్చానమ్మా. కాబట్టి ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటున్నా? 6 ఎలిమెంట్స్ అని అర్థం. మీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 అయినప్పుడు మీ ఇండెక్స్ అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటే 1 తక్కువే ఉంటుంది. ఎందుకట్లా? మీ అర్రే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎండ్ ఎలిమెంట్ 1 లెస్ దాన్ అయి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం? 0 లెస్ దాన్ 6 ట్రూ. లోపలికి వస్తే కీలో ఎంత ఉంది? 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 ఫాల్స్. కాబట్టి అసలు ఇఫ్ లోపలికి ఎంటర్ కాదు. ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఐ ప్లస్ ప్లస్. అప్పుడు ఐ వాల్యూ 0 కాకుండా ఎంత వస్తుంది? 1 లెస్ దాన్ 6 ట్రూ. లోపలికి వస్తే ఇంకా నా కీలో ఎప్పుడు 2నే ఉంటుందమ్మా. 2 ఈజ్ ఈక్వల్ టు 12. మళ్ళీ ఫాల్స్ అయిందంటే ఇఫ్ లోపలికి ఎంటర్ కాదు. ఐ ప్లస్ ప్లస్ జరిగే ఐ వాల్యూ ఎంత వస్తుంది? 2 లెస్ దాన్ 6 ట్రూ. లోపలికి వస్తే 2 ఈజ్ ఈక్వల్ టు 6 ఫాల్స్. ఐ ప్లస్ ప్లస్ 3 లెస్ దాన్ 6 ట్రూ. లోపలికి వస్తే కీలో 2 ఉంది. ఏ ఆఫ్ 3లో కూడా ఎంత ఉంది? 2 ఈజ్ ఈక్వల్ టు 2 ట్రూ. లోపలికి వస్తే ఫ్లాగ్ వాల్యూని 0 ఉంటుందమ్మా. ఆ 0 తీసేసి ఎంత పెట్టుకుంటుంది? 1. ఆ తర్వాత బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వడం అంటే ఫర్లోంచి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఇంకా మనకి కంపారిజన్ ఉంది ఇక్కడ. ఏమది? ఫ్లాగ్లో ఎంత ఉంది మన దగ్గర? 1 ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ. కాబట్టి గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. ఈసారి నా కీ ఎలిమెంట్ నేను ఎంత తీసుకుంటున్నాను అంటే 5 అని తీసుకుంటున్నాను. ఫ్లాగ్లో ఇనిషియల్ వాల్యూ ఎంత పెట్టుకుంటున్నా? నేను 0 అని పెట్టుకుంటున్నా. ఐ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకేనా? నా కీ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ కేసుని చూద్దామమ్మా. ఫస్ట్ 0 లెస్ దాన్ 6 ట్రూ. కీ ఎలిమెంట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 ఫాల్స్. కాబట్టి ఎలాంటి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు. ఐ ప్లస్ ప్లస్ 1 లెస్ దాన్ 6 ట్రూ. కీలో 5 ఉంది. 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 ఫాల్స్. ఐ ప్లస్ ప్లస్ 2 లెస్ దాన్ 6 ట్రూ. ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది? 6 ఈజ్ ఈక్వల్ టు అదే కీలో ఎంత ఉంది మనకి? 5 ఈజ్ ఈక్వల్ టు 6 మళ్ళీ ఫాల్స్. ఐ ప్లస్ ప్లస్ వాల్యూ జరిగితే ఎంత వస్తుంది? 3 లెస్ దాన్ 6 ట్రూ. లోపలికి వస్తే కీలో 5 ఉంది. ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది? 2 మళ్ళీ ఏమైపోతుంది? ఫాల్స్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ జరిగితే ఐ వాల్యూ ఎంత? 4 లెస్ దాన్ 6 ట్రూ. లోపలికి వస్తే కీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 4 ఫాల్స్. ఐ ప్లస్ ప్లస్ 5 లెస్ దాన్ 6 ట్రూ. లోపలికి వస్తే కీలో ఎంత ఉంది? 5. ఏ ఆఫ్ 5లో ఎంత ఉంది? 1. 5 ఈజ్ ఈక్వల్ టు 1 ఫాల్స్. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 6 లెస్ దాన్ 6 ఫాల్స్ మా. అప్పుడు ఫర్ లోపల నుంచి ఏమవుతుంది? బయటికి వచ్చేస్తుంది. నా ఫ్లాగ్ వాల్యూ ఇంకా ఎంత ఉంది? 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఫాల్స్. కాబట్టి ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ కాదు. ఎక్కడికి వస్తుంది కంట్రోల్? ఎల్స్లోకి వచ్చి గివెన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చూపించేస్తుంది. ఓకేనా? ఇది ఫౌండ్ నాట్ ఫౌండ్కి లాజిక్. ఓకేనా? యూజింగ్ లీనియర్ సెర్చ్ లేదా సీక్వెన్షియల్ సెర్చ్ అని కూడా మీరు చెప్పచ్చు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు దీని ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలా? అర్రే కోసం ఏ, సైజ్ కోసం ఎన్, లూప్స్ కోసం ఐ, ఇంకా మనకి ఏమేమి కావాలి ఇక్కడ? కీ కావాలా, ఫ్లాగ్ కావాలా? మొత్తం ఎన్ని వేరియబుల్స్ మా? 5 వేరియబుల్స్. ఓకేనా? కీకి కూడా మీరే ఇన్పుట్ ఇవ్వాలి. ఎంటర్ కీ ఎలిమెంట్ టు సెర్చ్. అట్ ఏ టైం మీరు ఇనిషియలైజ్ అయినా చేసుకోవచ్చు, బెటర్ స్కాన్ఎఫ్తో ఇవ్వడం. ఓకేనా? సరే, మొత్తం ఎన్ని వేరియబుల్స్ కావాలో మనకి? 5. ఫస్ట్ ఏ ఆఫ్ 15 ఎన్ ఐ. ఇంకా నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా? ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా కీ అనే ఒక ఎక్స్ట్రా వేరియబుల్ని కూడా తీసుకుంటున్నా.
ఫస్ట్ మీరు డైరెక్ట్గా అర్రేలోకి వాల్యూస్ ఇవ్వలేరు, ఎందుకంటే మ్యాక్సిమం సైజ్తో మీరు అర్రేని ఇనిషియలైజ్ చేసుకుంటారు. కాబట్టి n వాల్యూని ఇన్పుట్ తీసుకుంటానా, అర్రేలోకి ఇన్పుట్ ఇస్తున్నా, అండ్ గివెన్ అర్రే ఎలిమెంట్స్ని ఒక్కసారి నేను ప్రింట్ కూడా చేసుకున్నా. ఈ మెథడ్ మొత్తం నేను మళ్ళీ చెప్పట్లేదు. ఒకవేళ అర్రే ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లింక్ ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఇక్కడి వరకు గివెన్ అర్రే ఎలిమెంట్స్ని ప్రింట్ అయిపోయింటాయి. ప్రింటింగ్ అనేది ఆప్షనల్. ఇంకా నాకు సెర్చ్ చేయడం కోసం ఏం కావాలా, కీ ఎలిమెంట్ printf \n ఎంటర్ కీ ఎలిమెంట్ టు సెర్చ్. ఎలా ఎంటర్ చేసుకుంటారు మీరు, స్కాన్ఎఫ్తో. స్కాన్ఎఫ్ ఒకటే కాబట్టి %d అడ్రస్ ఆఫ్ కీ, ఇక్కడికి కీ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇంకా మీ సర్చింగ్ ప్రాసెస్ని మీరు రాసేస్తే సరిపోతుంది. ఎలా రాస్తారు చూడండి. కీ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఫర్ i is equal to 0, i less than n, i plus plus begin if key is equal to a of i, లేదా కంపారిజనే కదా, రివర్స్ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. a of i is equal to key ఎలా రాసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇది జరిగితే నా ఫ్లాగ్ వాల్యూని ఇక్కడున్న 0 కాకుండా ఏం అసైన్ చేస్తాను, 1. ఇంకా ఇక్కడికి ఏం అయిపోవాలా నాకు, బ్రేక్. ఇఫ్ క్లోజ్, ఫర్ లూప్ కూడా క్లోజ్. ఒకవేళ నా ఫ్లాగ్ వాల్యూ ఇఫ్ ఫ్లాగ్ is equal to 1 అయితే గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. అవునా, అదే రాస్తున్నాను. printf \n %d. ఆ %dలో మీరు ఏదైతే కీ ఎలిమెంట్ ఇచ్చింటారో అది ప్రింట్ అవుతుంది. %d ఈజ్ ఫౌండ్. ఆ %d బదులు ఏం రాసుకుంటున్నారు ఇక్కడ, కీ. ఎల్స్ printf \n %d ఈజ్ నాట్ ఫౌండ్. మళ్ళీ %d బదులు మీకు ఏం ప్రింట్ కావాలా, కీ. ఓకేనా. ఇంకా గెట్ ch పెట్టేయండి, మెయిన్ని క్లోజ్ కూడా చేసేయండి. ఇది లీనియర్ సెర్చ్కి ప్రోగ్రామ్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో బైనరీ సెర్చ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. సరే, బాయ్ మా, థ్యాంక్ యూ.